శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా సరే అకస్మాత్తుగా అడ్డులు, ఆటంకాలు ప్రతి ఒక్క పనిలో ఎదురొస్తూ ఉన్న విపరీతమైన నరఘోష, నరపీడ మిమ్మల్ని వెంబడిస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి డిస్టర్బెన్సెస్, మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోవటం, ఇంట్లో కలతలు, చికాకులుగా ఉండటం, అనుకున్నటువంటివి ఏవి కూడా జరగకపోవటం, విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉండడం, ఇటువంటి వాళ్ళ కోసం ముద్గల పురాణంలో ఒక ప్రక్రియ చెప్పబడి ఉన్నది గణపతికి సంబంధించి. అదే ప్రక్రియ నేను మీకు తెలియజేస్తాను. ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక బుధవారం నాడు మీరు మొదలుపెట్టాలి. ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేయొచ్చు. ఉదయం చేయాలి అని అనుకుంటే 6-8 మధ్యలో చేసుకోవచ్చు. సాయంత్రం చేయాలి అని అనుకుంటే సాయంత్రం 6-8 మధ్యలో చేసుకోవచ్చు. వరుసగా 5 రోజులు కానీ, వరుసగా 7 రోజులు కానీ చేసుకుంటాను అని చెప్పి మీరు గణపతికి సంకల్పించుకొని మీరు చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు కూడా ఈ వరుసగా 5 రోజులు కానీ, 7 రోజులు కానీ వరుసగా మీరు ఉదయం మొదలు పెట్టినట్లయితే వరుసగా ఉదయం పూటే చేయాలి. సాయంత్రం మొదలు పెట్టినట్లయితే వరుసగా సాయంత్రం పూటే చేయాలి. ఏం చేయాలి అని అంటే మీ యొక్క ఇంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా గణపతి స్వామివారి యొక్క పటం కానీ, విగ్రహం కానీ ఉండాలి. ఆ యొక్క స్వామి యొక్క ఎదురుగుండా ముందుగా ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క గణపతి స్వామివారి యొక్క ముందర ఒక చిన్న బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకోండి. అందులో నిండగా కూడా నీళ్లు వేసి ఒక చిటికెడు పసుపు అందులో వేయండి. చిటికెడు పసుపు వేసి ఇప్పుడు గణపతి స్వామివారికి చక్కగా భక్తిపూర్వకంగా శ్రద్ధతో నమస్కారం చేసుకుని మీ యొక్క చేతిలో గరిక పత్రం పట్టుకోండి. గణపతి స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది గరిక. ఈ యొక్క గరిక అనేటువంటిది తీసుకోండి. ఈ యొక్క గరిక తీసుకుని ఆ యొక్క గణపతి స్వామి వారికి సమర్పించండి. అయితే సమర్పించిన తర్వాత ఓం గం గణపతయే నమః అనబడేటువంటి మంత్రాన్ని జపం చేయండి. ఎన్నిసార్లు అయినా సరే చేయొచ్చు. మీ యొక్క శక్తి కొలది, మీ యొక్క సమయం బట్టి మీరు చేసుకోవచ్చు. 27 సార్లు కనీసము చేయండి. 27 సార్లు నుంచి ఇంకా మీ యొక్క శక్తి కొలది మీరు జపం చేసుకోవచ్చు. 54 కానీ, 108 కానీ, లేదంటే కనీసం 27 సార్లు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా జపం పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని ఆరతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్క మీ యొక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా నైవేద్యంగా స్వీకరించండి. స్వామివారి ఎదురుగుండా పెట్టినటువంటి యొక్క పసుపు నీళ్ళు అనేటువంటివి మీ మీద, మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఆ యొక్క నీళ్లు చల్లుకోండి. మీ యొక్క ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఇంట్లోకి రావడానికి ఆ యొక్క ఎంట్రన్స్ దగ్గర ఆ యొక్క గడప ఎందు జల్లండి. ఇల్లంతా కూడా జల్లుకోండి. మిగిలినటువంటి నీళ్లు ఇంటి బయట పారబోసేయండి. ఈ విధంగా వరుసగా 5 రోజులు కానీ, 7 రోజులు కానీ చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. కనిపించకుండా ఉండేటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, డిస్టర్బెన్సెస్, అడ్డులు, ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఇది ముద్గల పురాణంలో చెప్పబడినటువంటి పరిహారము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.